Hi aspirants, welcome to Success Secret 2024 కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్లో. మరి ఈ వీడియోలో మనం మరికొన్ని అంశాలు చూడబోతున్నామండి. దీంట్లో మొదటగా ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ ఇంజనీర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 15. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని మరి జాతీయ ఇంజనీర్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, 4వ గ్లోబల్ బయో ఇండియా 2024ను ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ. 600లకు పైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు ట్యూషన్ ఫీజు చెల్లింపులను సులభతరం చేయడానికి గ్లోబల్ ఎడ్యుకేషన్ చెల్లింపుల సేవను ప్రారంభించినటువంటి బ్యాంకు ఏది? హెచ్ఎస్బిసి. మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 600 పైగా యూనివర్సిటీలకు ట్యూషన్ ఫీజు చెల్లించడం కోసము, మరి ఈ పేమెంట్ సిస్టమ్ను ఈజీ చేయడం కోసము ఆ హెచ్ఎస్బిసి బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ సేవను ప్రారంభించిందండి. నెక్స్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన తదుపరి తరం డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీని ఎంపిక చేసింది? ఇన్ఫోసిస్. మరి ఎల్ఐసి తన నెక్స్ట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను ఇన్ఫోసిస్కు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, టైమ్స్ ట్రావెల్ ద్వారా ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్గా గుర్తించబడిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది? ఆంకోర్ వాట్. ఈ టైమ్స్ ట్రావెల్ ద్వారా ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్గా గుర్తించబడినటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది అంటే ఆంకోర్ వాట్. నెక్స్ట్, వందే మెట్రో అని కూడా పిలువబడే కొత్తగా ప్రారంభించబడిన నమో భారత్ ర్యాపిడ్ రైలు ద్వారా ఏ నగరాలు అనుసంధానించబడ్డాయి? అహ్మదాబాద్ మరియు భుజ్. మరి ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలు అహ్మదాబాద్ మరియు భుజ్ మధ్య నడుస్తుంది. ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలును వందే మెట్రో అని కూడా అంటారు. నెక్స్ట్, ఎన్నికల్లో ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఓట్ కా త్యోహర్ థీమ్ సాంగ్ ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? జమ్మూ కాశ్మీర్. మరి జమ్మూ కాశ్మీర్లో ఈ ఓటర్ల యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసము ఓట్ కా త్యోహర్ అనే ఒక థీమ్ సాంగ్ను ఎక్కువ ప్రచారంలోకి తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్, సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? అమృత్ మోహన్ ప్రసాద్. సశస్త్ర సీమాబల్ కొత్త డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్ ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి అంటే పిల్లల భవిష్యత్తు పెట్టుబడులు. నెక్స్ట్, ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? సెప్టెంబర్ 17. పోలియో స్థానికంగా ఉన్న చివరి 2 దేశాలలో పాకిస్తాన్తో పాటు ఏ దేశం మరొకటి? మరి పోలియో ఇప్పటి వరకు ప్రపంచంలో పోలియో మిగిలినటువంటి దేశాలు 2 ఉన్నాయి. దాంట్లో ఒకటి పాకిస్తాన్ కాగా మరొక దేశము ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. మరి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా ఈ పాకిస్తాన్ ఈ 2 దేశాల్లో మాత్రమే పోలియో అనేది ఇంకా మిగిలి ఉంది. నెక్స్ట్, ఈ శ్రమ్ పోర్టల్లో తమ గిగ్ వర్కర్లను నమోదు చేసుకోవాలని ప్లాట్ఫామ్ అగ్రిగేటర్లకు భారత ప్రభుత్వ ఆదేశం యొక్క
ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే గిగ్ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడం. ఏ మంత్రిత్వ శాఖ మను భాకర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఏ మంత్రిత్వ శాఖ మను భాకర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది అంటే ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది? గోవా. 2024 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగింది. ఇది 55వది. నెక్స్ట్ 2026 కామన్వెల్త్ గేమ్స్ కోసము ఏ దేశం హోస్టింగ్ హక్కులను పొందింది? స్కాట్లాండ్. 2026 కామన్వెల్త్ గేమ్స్ ను స్కాట్లాండ్ నిర్వహించనుంది. నెక్స్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? అతిషి మర్లేనా. మరి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని రాజకీయ కారణాల వివిధ నేపథ్యంలో అరెస్ట్ కావడంతో అతని స్థానంలో మరి అతిషి మర్లేనా ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆమె బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థానం కోసం ఉన్నటువంటి కుర్చీని ఖాళీగా వదిలి మళ్ళీ వచ్చి ఆ కుర్చీలో అరవింద్ కేజ్రీవాల్ కూర్చుంటాడని చెప్తూ తను వేరే ఒక కుర్చీలో కూడా కూర్చున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంపైర్కు నామినేట్ అయిన మొదటి పాకిస్తానీ మహిళ ఎవరు? సలీమా ఇంతియాజ్. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంపైర్కు ఎంపికైన మొదటి పాకిస్తానీ మహిళ సలీమా ఇంతియాజ్. పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని రికార్డు స్థాయిలో 5వసారి గెలుచుకున్నటువంటి దేశం ఏది? భారతదేశం. భారత్ మరి పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మరి ఇప్పుడు గెలుచుకోవడంతో దీంతో 5వసారి మరి గెలుచుకున్నట్లు అయింది. నెక్స్ట్ చెన్నైలో జాతీయ సింపోజియం ఎక్సర్సైజ్ ఐకియా యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? విపత్తు నిర్వహణ. నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్. నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ చైర్మన్ ఎవరు అంటే బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్. నెక్స్ట్ ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించిన కమిటీకి నాయకత్వం వహించింది ఎవరు? రామ్నాథ్ కోవింద్. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగింది. మరి ఆ కమిటీకి ఏకసభ్య కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది ఎవరంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీనికి నాయకత్వాన్ని వహించారు. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 ఎక్కడ నిర్వహించబడింది? వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 ఆతిథ్య నగరం ఏది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ చంద్రయాన్ 4 మిషన్లో భాగంగా భారత్ ఏ సంవత్సరం నాటికి చంద్రునిపై ల్యాండింగ్ను సాధించాలని యోచిస్తోంది? 2040. 2040 నాటికి భారతదేశము చంద్రయాన్ 4 మిషన్లో భాగంగా చంద్రునిపై ల్యాండింగ్ కావాలని యోచిస్తోంది. నెక్స్ట్ జన ఔషధి కేంద్రాలను స్థాపించడానికి ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా మరియు కోల్ ఇండియా మధ్య భాగస్వామ్యం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే తక్కువ ధరకు మందులు అందించడం. భారతదేశం ఏ సంవత్సరం నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ యొక్క మొదటి మాడ్యూల్ను ప్రారంభించాలని
లక్ష్యంగా పెట్టుకుంది. 2028 2028 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ యొక్క మొదటి మాడ్యూల్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, భారతదేశంతో 75 సంవత్సరాల దౌత్య సంబంధాలను ఉమ్మడి స్టాంపుల ద్వారా గుర్తు చేసుకున్నటువంటి దేశం ఏది? రొమేనియా. మరి అదేవిధంగా భారత్ మధ్య దౌత్య సంబంధాలకు మరి 75 సంవత్సరాలు అయ్యాయి. ఆ సందర్భంగా ఈ రెండు దేశాలు కలిసి కూడా, రొమేనియా భారత్ రెండు కలిసి కూడా ఈ యొక్క ఉమ్మడి స్టాంపులను ఇవి విడుదల చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇస్రో అభివృద్ధి చేస్తున్న వాహనం పేరు ఏమిటి? నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇస్రో ఒక వాహనాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాని పేరు ఏంటంటే, ఇది గుర్తుంచుకోవాలండి, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, NJLV, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. నెక్స్ట్, పిఎం ఆశా పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? రైతుల మద్దతు. ఆర్బిటర్ మిషన్ ఏ గ్రహంపై దృష్టి సారించింది? శుక్రుడు. పర్వత ప్రాంత రెస్క్యూ ఆపరేషన్లలో శిక్షణను పెంపొందించడానికి తిరంగా మౌంటైన్ రెస్క్యూతో ఏ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? భారత సైన్యం. భారతదేశపు మొదటి ఫ్యాషన్ అంచనా కార్యక్రమం పేరు ఏమిటి? ఇది ఇందాక కూడా చెప్పుకున్నాం అండి, అంటే వేరే క్లాస్లో కూడా. విజనెక్స్ట్. నెక్స్ట్, మెగాలిథిక్ కలశం ఖననాలను కనుగొనడానికి దారితీసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? కేరళ. తర్వాత చూసినట్లయితే, కుష్ఠవ్యాధిని తొలగించిన మొదటి దేశంగా ఏ దేశం ప్రకటించబడింది? జోర్డాన్. భారత మహిళల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? సంతోష్ కశ్యప్. ఉన్నత విద్యను మెరుగుపరచడానికి ఎడ్యూసిటీలను అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ ఏ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ప్రతిపాదించింది? ముంబైలో ఈ ఎడ్యూసిటీలను అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించడం అయితే జరిగింది. 19వ దివ్య కళామేళ ఏ నగరంలో నిర్వహించబడింది? విశాఖపట్నం. ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్ను ఏ రాష్ట్రం అమలు చేస్తోంది? ఉత్తరాఖండ్. 14వ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? పంజాబ్. 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో అత్యధిక అవార్డులను గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఏది? గుజరాత్. 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో గుజరాత్ ఎక్కువ అవార్డులను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, 2025లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించనున్న తొలి భారతీయ వ్యోమగామి ఎవరు? శుభాన్షు శుక్లా. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సెప్టెంబర్ 21. ఇటీవల ఏ దేశం తన రాజ్యాంగ ప్రకటన యొక్క 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? నేపాల్. నార్కోటిక్స్
కంట్రోల్ బ్యూరో కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ గార్గ్. 1924లో సింధులోయ నాగరికతను కనుగొన్నట్లు ఎవరు ప్రకటించారు? జాన్ మార్షల్. క్రాస్ స్ట్రెయిట్ జంటల స్వలింగ వివాహాలను అధికారికంగా ఏ ప్రాంతం గుర్తించింది? తైవాన్. జమ్మూలోని పూంచ్ జిల్లాలో గల ఏ గ్రామాన్ని భారత సైన్యం దత్తత తీసుకున్న తర్వాత గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది? తోపాపిర్. మరి ఈ భారత సైన్యము జమ్మూలోని పూంచ్ జిల్లాలో గల ఈ తోపాపిర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. మరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఈ తోపాపిర్ గ్రామం అనేది మరి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది. నెక్స్ట్ 2024 చెస్ ఒలింపియాడ్లో బంగారు పతకాలను గెలుచుకున్న దేశం ఏది? భారతదేశం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఎన్నికల కమిషన్కు ఎన్నికల ప్రక్రియపై పర్యవేక్షణ, దిశానిర్దేశం మరియు నియంత్రణ అధికారాన్ని మంజూరు చేస్తుంది? అంటే ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్కు ఈ ఎన్నికల ప్రక్రియపై పర్యవేక్షణ, దిశానిర్దేశం మరియు నియంత్రణ అధికారం అయితే ఉంటుంది. నెక్స్ట్ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించబడిన భారత్ గౌరవ్ లగ్జరీ టూరిస్ట్ రైలు మార్గంలో భారతదేశంతో పాటు ఏ దేశం భాగం? నేపాల్. మరి భారత్ నేపాల్ మధ్య భారత్ గౌరవ్ లగ్జరీ టూరిస్ట్ రైలు ప్రారంభించబడింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సాంస్కృతిక అదేవిధంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్ మొదటి జాతీయ భద్రతా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను స్థాపించడానికి భారతదేశంతో ఏ దేశం సహకరిస్తుంది? అమెరికా. నెక్స్ట్ చూసినట్లయితే అంటే మనం కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చాయండి. అంటే వాటిని రాని మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చూస్తున్నా నేను. ఇది అండి. ఓకే, ఇంతవరకు అయితే ఆపిస్తున్నాను. ఇది ఆల్రెడీ కొన్ని మీకు వచ్చాయి గతంలో కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్లో ఇంతవరకు మాత్రమే ఆపేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కొన్ని చూద్దాం. ఓకే, మరి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించి ఏ పోటీ పరీక్షకైనా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరి మన యాప్ కూడా మీకు గూగుల్ ప్లేలో అందుబాటులో ఉంది, సక్సెస్ సీక్రెట్ యాప్. దాంట్లో కూడా మాక్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఇతర సబ్జెక్టులను వాటి మరి కూడా మీరు మాక్ టెస్ట్లు కూడా ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మరి యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.